ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కార్పొరేటర్ టు సీఎం. ఆ ఒక్క కారణమే సీఎంను చేసిందా? ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా బీజేపీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే బీజేపీ మెజారిటీ సాధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. చివరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎవరికి కేటాయించాలి అనే విషయంపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం సీఎంగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధిష్టానం ముందుగానే నిర్ణయించిన రేఖా గుప్తా పేరును కేంద్ర పరిశీలకులు శాసనసభాపక్ష సమావేశంలో ప్రతిపాదించారు. దీనిపై పార్టీ ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక ఈమె ఢిల్లీలో బీజేపీ పార్టీ తరపున పెద్ద ఎత్తున తన గళం వినిపిస్తూ పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారు. అయితే ఇదివరకు ఈమెకు ఒక ఎమ్మెల్యేగా గాను ఎంపీగా గాను అసలు అనుభవం లేదు. వార్డు కౌన్సిలర్గా కార్పొరేటర్గా పనిచేశారు. కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తిని బీజేపీ సీఎం ఎందుకు చేసిందనే విషయానికి వస్తే రేఖా గుప్తా కుటుంబానికి సంఘ నేపథ్యం ఉండడం కూడా ఈమె ముఖ్యమంత్రి కావడానికి ఒక కారణమని చెప్పాలి. విద్యార్థి నాయకురాలుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె పితంపుర షాలిమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఆప్కు చెందిన బందనా కుమారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2025 సంవత్సరంలో అదే బందనా కుమారిపై 29,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా విద్యార్థి దశ నుంచి ఈమె రాజకీయాలలో ఎంతో చలాకీగా ఉంటూ బీజేపీ కోసం పెద్ద ఎత్తున కృషి చేశారు. తద్వారా ఈమెకు బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈమెను నియమించడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది బీజేపీ సీఎంలు ఉన్నారు. అయితే వారిలో మహిళా ఎమ్మెల్యేలు మాత్రం లేరు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేశారు. అదేవిధంగా ఈమె కంటే ముందుగానే ఆప్ నుంచి సీఎంగా అతీషి ఉన్నారు. ఆమె మహిళ కావడంతో ప్రస్తుతం బీజేపీ కూడా మహిళకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇలా అన్ని పార్టీల నుంచి మహిళా ముఖ్యమంత్రులు ఉండడంతో ఢిల్లీకి బీజేపీ నుంచి కూడా మహిళని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారని తెలుస్తోంది.